ఎక్కడండి రమేష్ గారు? మీరు రాకపోతే ఎలా అండి? ఫంక్షన్ హాల్ పక్కనే కదా, 10 నిమిషాల్లో ఉంటా. త్వరగా వచ్చేయండి. రమేష్ గారు మర్చిపోకుండా మధుని తీసుకురండి. మన అచీవ్మెంట్ చూసి మెంటలు వచ్చేయాలి దానికి. మీ శాడిజం మీరును. అట్లాగేనండి. ఏంటండి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? పదండి. సారీ రమేష్ గారు, నాకు మూడ్ లేదు. అయ్యో అభి గారు మిమ్మల్ని మరీ రమ్మని చెప్పారు. రండి. మీరు వెళ్ళండి రమేష్ గారు, నేను త్వరగా తీసుకొస్తాను. వచ్చేయండి, ఓకేనా? సరే. ఎంతకాలమే ఇంకా అదే ధ్యాసలో ఉంటావు? రావే, నీకు కూడా కాస్త మూడ్ చేంజ్ ఉంటుంది. బా చిరాకు తెప్పియకు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నా కదా. ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అసలు నాన్నగాడి ముక్కు మొహం ఎలా ఉందో కూడా చూడలేదు. కనీసం వాడితో నువ్వు మాట్లాడని కూడా మాట్లాడలేదు. అలాంటి వాడి గురించి ఇంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చాలా మంది అబ్బాయిల్ని చూసావు, చాలా మందితో మాట్లాడతావు, చాలా మందితో తిరుగుతావు కదా. ఎవరినైనా ఎప్పుడైనా జెన్యూన్ గా ప్రేమించావా? పోనీ నిన్నెవరైనా ప్రేమించారా? ప్రేమంటే చూస్తేనో మాట్లాడితేనో తిరిగితేనో వచ్చేది కాదే. అదొక మ్యాజికల్ ఫీలింగ్, ఒక అరక్షణంలో జరిగిపోయేది. కొంతమందికి చూడగానే ప్రేమ పుడుతుంది, ఇంకొంతమందికి చూడగా ప్రేమ పుడుతుంది. నాకు చూడకుండానే ప్రేమ పుట్టింది. సారీ మధు, ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు? నీ బాధ చూడలేక అలా అనేశాను. ఇట్స్ ఓకే.